కోర్టుల మీద కోర్టుకు పోయి న్యాయస్థానాల మీద రిట్ పిటిషన్లు వేసి పదవిని కాపాడుకునే ఈ మాజీ మేయర్ సురేష్ బాబుకు బుద్ధి రావడంలే. ఈ రోజు కూడా కోర్టులో మళ్లీ తొలగించిన దాని మీద కోర్టులో వేసి కోర్టు కూడా నీ పిటిషన్ తిరస్కరించిన విషయం నీకు తెలుసో తెలీదో. ఒక మహిళ, ఒక మైనారిటీ మహిళ డిప్యూటీ మేయర్ గా ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ వస్తే దాన్ని కూడా అడ్డుకొని వాళ్ళ మీద కూడా ప్రెషర్ చేసి ఛార్జీ తీసుకోకుండా పదవి కోసం పాకులాడుతున్నది నువ్వు సురేష్ బాబు. ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యే మీద మా మీద నువ్వు మాట్లాడుతున్నావు కుర్చీ కోసమని. ఈరోజు కడప ఈ 15 నెలల్లో ఒక స్వచ్ఛ కడప, క్లీన్ కడపగా తయారైతా ఉంది. ఒక అభివృద్ధి చెందిన కడపగా తయారైతా ఉంది. ఒక దౌర్జన్యాలు, అక్రమాలు, దోపిడీలు లేని కడపగా తయారైతా ఉంది. మీ హయాంలో గత 5 సంవత్సరాల మీ పరిపాలనలో వ్యాపారస్తులను బెదిరించి ప్రతి చోట భూ పంచాయతీలు చేసి, పోలీస్ స్టేషన్లలో భూ పంచాయతీలు చేసి నువ్వు నీ మాజీ ఎమ్మెల్యే ఇద్దరు లక్షలు కోట్లు కూడబెట్టుకున్నారు. ఈరోజు బుగ్గంక క్లీన్ చేస్తే దాన్ని కూడా ఓర్చుకోలేక దాంట్లో కూడా అవినీతి అంటాడు. పోయి కంప్లైంట్లు చేసుకుని విచారణ చేయించుకో. ఉపాధి హామీ నిధులు పెడతారా దాంట్లో? మీకేమన్నా కామన్ సెన్స్ ఉందా? 9 సంవత్సరాలు మేయర్గా పనిచేసిన వ్యక్తి ఉపాధి హామీ నిధులతో బుగ్గంక క్లీన్ చేశారని మాట్లాడతాడు. ఏ నిధులు వచ్చినా ఏమొచ్చినా ఆర్టీఐ ఉంది, ఆర్టీఐ వ్యవస్థ ఉంది. దాంట్లో తీసుకొని నీకు తప్పనిపిస్తే కంప్లైంట్ చేసుకో. అంతేగాని పదవి కోసం 6 నెలల నుంచి పిటిషన్ల మీద పిటిషన్లు వేసి నిలుపుదల చేసుకుని దాన్ని అన్ని రకాలుగా ఆ పదవిని కాపాడుకొని దానికోసం తాపత్రయపడుతున్న నువ్వు ఈరోజు నువ్వు చేసిన తప్పుకు ప్రభుత్వం నిన్ను తొలగించిందంటే ఈ రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ లో కూడా మేయర్ను ఈ 70 సంవత్సరాల్లో ఏ కార్పొరేషన్ మేయర్ను కూడా ఎక్కడా తొలగించలే. నిన్ను తొలగించిందంటే చట్ట ప్రకారం నువ్వు తప్పు చేశావు, నువ్వు దొంగతనం చేసావు, దోపిడీ చేసినావు, కార్పొరేషన్ మేయర్గా అక్రమాలు చేసినావు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం అన్ని విచారణ చేసి కోర్టు కూడా నీ పిటిషన్ డిస్మిస్ చేసిన విషయం ఒక్కసారి గుర్తుపెట్టుకో. సిగ్గు నీకుండాలా సురేష్ బాబు గారు, నీకు సిగ్గుండాలని చెప్పి ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దు. పదవి పోయింది, ఇంట్లో పోయి పండుకో.